విశాఖకు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో మాన్సాన్ జిఎంఆర్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు దార్శనికత నుంచి పుట్టిందే ఏవియేషన్ ఎడ్యూసిటీ అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎడ్యూసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని లోకేష్ అన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని. మాకు అలవాటే సార్ ఇదన్నా. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. ఆయనకు ఒకటే చెప్పా, ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లానే అన్నారు, ఇది రిస్కీ నిర్ణయం అని. బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. దట్ ఈస్ వై హైదరాబాద్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన జీపీఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు. కలిసికట్టుగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మేము తీసుకుంటాం. అయ్యన్న గారిని కలవలేకపోయాను, అంటే నిన్నే ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసి వచ్చాము. ధర్మేంద్ర ప్రధాన్ గారికి కాన్స్టిట్యూషన్ డే నాడు మాక్ అసెంబ్లీ ఎట్లా నిర్వహించామో ఆయనకు వీడియో చూపించాము. పిల్లలకి రూపొందించిన రాజ్యాంగం పుస్తకం కూడా ఆయన చూపిస్తే, ఫిబ్రవరి మాసంలో భారతదేశంలో ఉన్న స్టేట్ ఎస్సీఆర్టీ సంస్థలందరినీ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఏ మోడల్ ఏదైతే అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు రూపొందించారో ఆ మోడల్ అన్ని రాష్ట్రాల్లో అదే మోడల్ ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళు కొంచెం అవగాహన తీసుకొద్దామని ఆయన చెప్తాం జరిగింది. ఆయన కూడా ఆశ్చర్యపోయారు, ఇంత అద్భుతంగా ఎట్లా నిర్వహించారంటే మా స్పీకర్ గారి కృషితో మేము చేశాము, ఆయన సహకారంతో మేము ఇంత అద్భుతంగా చేయగలిగామని ఆయన చెప్తాం జరిగింది. మిసైల్ జీపీఎస్ అని ఒక ఉదాహరణ, లాస్ట్ పాయింట్ చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నేను శాసనసభ సాక్షిగా గౌరవ స్పీకర్ గారు నేను అడిగా, సార్ హౌస్ లోపలనే మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరాను. ఆయన చాలా ఇబ్బంది పెట్టా, చాలా ఇబ్బంది పెట్టా. కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను, ఫోన్ చేసి ఉంటాను. అంటే మంచి మనసుతో ఏదో చేయాలని అనుకుంటాం. అంటే అప్పుడు ఆయన లేదు, రూల్స్ ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి అంటే, మీరే కదా సార్ స్పీకర్, మీ చేతుల్లోనే అంత ఉంటుంది. లాస్ట్ రూల్ బుక్ లో లాస్ట్ రూల్ ఉంటుంది, ఇఫ్ స్పీకర్ సో డిజైర్స్ కెన్ ఓవర్ రైడ్ ఆల్ ద ప్రీవియస్ రూల్స్ అని లాస్ట్ రూల్ ఉంటుంది. నేను ఆ రూల్ కోట్ చేశాను. ఓకే, ఇంక వీడితో మారితే కష్టం అని చెప్పి డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఈ మిసైల్ ఇబ్బంది పెడుతున్నాడు, మీరు జీపీఎస్ గా డైరెక్షన్ ఇవ్వండి, ఈ మిసైల్ కి లోపల పెట్టాం. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో అద్భుతంగా ఒక టెంట్ వేసి అసెంబ్లీ లోపల ఎలా ఉంటుందో అదే విధంగా మేము చేస్తాం, ఆ మిసైల్ కి మీరు డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పిన గొప్ప వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తెలియక ఎక్కడ నిర్వహించాం కూడా కనీసం అవగాహన లేక మా పైన ఆరోపణలు చేశారు. అప్పుడు నాకు జీపీఎస్ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఒక మాటలో చెప్పాలంటే అటు రాముకు కానివ్వండి, ఇటు అదితి గారు కానివ్వండి, నాకు కానివ్వండి, వీఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఇన్ తెలుగుదేశం పార్టీ. ఇది మా అదృష్టం. ఎందుకంటే ఒక పక్కన సీనియర్స్ గైడెన్స్, ప్రోత్సాహం అద్భుతంగా మాకు దక్కుతుంది. ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. మన పట్నాలో వెనకాల సీట్లో ముగ్గురం కూర్చున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారితో రాము నేను కూర్చున్నాం. అప్పుడు నవ్వుతానని ముఖ్యమంత్రి గారు చెప్పా, సార్ మేము 10 కేజీలు మోయగలితే మీరు 14 కేజీలు ఇస్తారు సార్, మేము 14 మోయగలితే మీరు 18 కేజీలు ఇస్తారు సార్, 18 మోయగలితే 20 కేజీలు కూడా మీరే ఇస్తారు, మమ్మల్ని మీరైతే పడుకోనీయరని చెప్పాం. అంటే కుర్రలు ఏం చేస్తున్నారు మీరు ఇంకా అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. బట్ రియలీ వీఆర్ వెరీ లక్కీ. మాకు అద్భుతమైన గైడెన్స్ ఉంది, టైం టు టైం ఫీడ్బ్యాక్ ఉంది.
ఏ చిన్న క్రైసిస్ ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారు, అశోక్ గారు మాకు గైడెన్స్ ఇస్తారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా నిర్మమాటంగా మా అందరికి ఫోన్ చేసి, అందరికీ తండ్రి లాంటి వాళ్ళు వేదిక మన ఇద్దరు పెద్దలు మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నారు. నేను వాళ్ళని సభాముఖంగా కోరుకునేది ఒకటే, మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎందుకంటే ఒక పక్కన అయ్యన్న గారు కానివ్వండి, ఇంకో పక్కన అశోక్ గారు కానివ్వండి, ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ శాసనసభ్యులు అయినప్పుడు మేము ఇంకా పుట్ల, రాము కానీ నేను కానీ ఇంకో పుట్టిన కూడా పుట్ల. సో వీఆర్ వెరీ లక్కీ. తండ్రి లాంటి వారు, మీ గైడెన్స్ ఎప్పుడు మాకు ఉండాలి. చేయాలని ఒక తపన ఉంటుంది, స్పీడ్లో పరిగెడతా ఉంటాం, కానీ టైం టు టైం కరెక్షన్స్, గైడెన్స్ జీపీఎస్ లాగా మీరు మాకు అందించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, చివరిగా అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అదితి గారు. ఇఫ్ నాట్ ఫర్ యూ దిస్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్. యువర్ గైడెన్స్ హ్యాస్ బీన్ అమేజింగ్. ఎంత ప్రోయాక్టివ్ అప్రోచ్ అంటే, నేను ఇంకొక యూనివర్సిటీ పట్టుకురావాలని ప్రయత్నిస్తున్నా. ఇంకొక సెక్టర్లో, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక సెక్టర్లో ఆల్రెడీ దాని గురించి ఒక గైడెన్స్ నోట్ నాకు ఇచ్చేశారు. వాళ్ళకి ఎట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తే బాగుంటుందని. అంటే డిస్కషన్ స్టార్ట్ చేశాం కానీ ఇంకా ఇంకా కాంక్రిటైజ్ అవ్వకపోయినా ఆల్రెడీ గైడెన్స్ నోట్ ఇచ్చారు. అంటే ఎంత ప్రోయాక్టివ్గా ఉన్నారని దానికి ఇది ఒక ఉదాహరణ. బట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇఫ్ నాట్ ఫర్ దట్ మీటింగ్ we had in party office, this wouldn't have happened. You opened my eyes, you opened to the world of possibilities. Really, I truly appreciate your commitment to not only serve the people of Vijayanagaram, but to serve the people of Andhra Pradesh and people of Bharat. Thank you very much. Andarki namaskaram. Jai Hind. Thank you. ఎంతో గర్వపడుతున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంతం అనంటే ఎప్పుడు కూడా వలసలు వెళ్లే ప్రాంతం, లేకపోతే వెనకబడినటువంటి ప్రాంతంగా ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఈ 18 నెలలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ ఉత్తరాంధ్ర మీద, ముఖ్యంగా విశాఖపట్నం మీద పెట్టినటువంటి దృష్టితో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్తరాంధ్ర వేరు, రేపు రాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర వేరు అని ఒక జనరేషనల్ షిఫ్ట్ తీసుకొని వచ్చినటువంటి ఘనత ఈరోజు వాళ్ళిద్దరిది అనేది ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. విశాఖపట్నం ముందు నుంచి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్రకే ఒక వేదికగా, ఒక కేంద్రంగా ఉండేది. కానీ గత 18 నెలలుగా జరుగుతున్నటువంటి ఇక్కడ కార్యక్రమాలు చూస్తే ఈ విశాఖపట్నం గాని, ఉత్తరాంధ్ర గాని ప్రపంచానికే ఒక కేంద్రంగా రేపు తయారవ్వబోతుందన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఏవియేషన్ తాలూకా పాత్ర కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏవియేషన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా ఏవియేషన్ ఈరోజు అందరితో కూడా కనెక్ట్ అయి ఉన్నటువంటి సబ్జెక్టుగా మారింది. అలాంటి ఏవియేషన్ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన దేశంలో గ్రో అయిందనంటే దానికి కారణం మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు. ఆయన 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా మా ఏవియేషన్ శాఖలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం గురించి ఈ రోజు కూడా చెప్పాలనంటే దాని పేజీలు చరిత్ర తిరగరాసి చూస్తే అందులో అశోక్ గజపతిరాజు గారి తాలూకా పాత్ర స్పష్టంగా ఈ రోజు వరకు కూడా కనిపిస్తుంది. అంత గొప్ప ఆలోచనలతో ఆ రోజు పునాది వేసినందుకు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏవియేషన్ ఏదో ఒక వర్గానికో, ఒక సెక్టర్కో, లేకపోతే ఒక ఎలీట్కో, ఒక లగ్జరీ ఐదులోగా లేకుండా ప్రతి ఒక్కరూ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కూడా ఈరోజు ఏవియేషన్లో, ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించేటటువంటి స్థాయికి మన భారతదేశం ఈరోజు ఎదిగింది. ఇలాగే ఎదగబోతుంది కూడా. ఈరోజు సుమారు మన దేశంలో 800 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. మన భారతదేశం ఆర్డర్స్ ఈరోజు చూసుకుంటే మరొక 1700 ఎయిర్ క్రాఫ్ట్లు ఆర్డర్స్ పెట్టి ఉన్నారు. అంటే ఎంత డిమాండ్ మన దేశంలో ఏవియేషన్కి సంబంధించి ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి.
అలాగే మరొక 20 సంవత్సరాల్లో 800 ఎయిర్ క్రాఫ్ట్లు కాస్త 3000 ఎయిర్ క్రాఫ్ట్ల వరకు కూడా వెళ్ళబోతున్నాయి. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒక 100 రకాలైనటువంటి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ఆ 100 రకాల ఉద్యోగాల్లో అనేక రకాలైనటువంటి స్కిల్ సెట్ ఉంటుంది. అలాంటి స్కిల్ సెట్ కోసం ఈరోజు మనం చూసుకుంటే కొంతమంది బయట దేశాలకు వెళ్ళి ఆ స్కిల్స్ నేర్చుకొని ట్రైనింగ్ పొంది లేకపోతే ఆ కోర్సులు నేర్చుకొని మళ్ళీ తిరిగి వచ్చి భారతదేశంలో పనిచేస్తున్నారు. అలాంటి ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో అది మన నారా చంద్రబాబు నాయుడు గారు గమనించి ఎందుకు మన దగ్గరే ఆ